ఓం శాంతి 16/3/2024 మధురమైన పిల్లలు, జ్ఞానం యొక్క డిపార్ట్మెంట్ వేరు, యోగం డిపార్ట్మెంట్ వేరు. యోగంతో ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. యోగం కొరకు ఏకాంతం అవసరము. ప్రశ్న: స్థిరమైన స్మృతిలో ఉండేందుకు ఆధారమేమిటి? జవాబు: మీ వద్ద ఏమేమైతే ఉందో దానినంతటినీ మర్చిపోండి. శరీరం కూడా గుర్తుండకూడదు. అంతా ఈశ్వరీయ సేవలో పెట్టండి. ఈ శ్రమే చేయాలి. ఈ బలిహారం ద్వారా స్మృతి స్థిరంగా నిలవగలదు. పిల్లలైన మీరు ప్రేమగా తండ్రిని స్మృతి చేస్తే ఆ స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. బాబా కూడా కరెంట్ ఇస్తారు. ఆ కరెంట్తోనే ఆయువు పెరుగుతుంది. ఆత్మ సదా ఆరోగ్యవంతంగా అవ్వగలుగుతుంది. ఓం శాంతి. వాస్తవానికి యోగం మరియు జ్ఞానం ఇవి రెండు విషయాలు. తండ్రి వద్ద ఈ ఖజానా ఎంతగానో ఉంది. దీనిని పిల్లలకిస్తారు. తండ్రిని ఎవరైతే చాలా స్మృతి చేస్తారో వారికి కరెంట్ కూడా ఎక్కువ లభిస్తుంది. ఎందుకంటే స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఇది నియమం. ఎందుకంటే ముఖ్యమైనది స్మృతి. జ్ఞానం ఎంతగానో ఉంది అంటే దాని అర్థం వారు స్మృతి చేస్తారు అని కాదు. అలా కాదు. జ్ఞానం యొక్క డిపార్ట్మెంట్ వేరు. యోగం యొక్క సబ్జెక్ట్ చాలా పెద్దది. జ్ఞానం యొక్క సబ్జెక్ట్ దానికన్నా తక్కువ. యోగంతో ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. ఎందుకంటే ఎంతగానో స్మృతి చేస్తారు. స్మృతి లేకుండా సతోప్రధానంగా అవ్వడం అసంభవం. పిల్లలే రోజంతట్లో తండ్రిని స్మృతి చేయకపోతే ఇక తండ్రి కూడా స్మృతి చెయ్యరు. పిల్లలు బాగా స్మృతి చేసినట్లయితే ఆ స్మృతి వలన తండ్రి స్మృతి కూడా లభిస్తుంది. వారు తండ్రిని ఆకర్షిస్తారు. ఇది కూడా తయారు చేయబడిన ఆట. దీనిని బాగా అర్థం చేసుకోవాలి. స్మృతి కొరకు ఎంతో ఏకాంతం కూడా అవసరం. చివర్లో వచ్చేవారిలో ఎవరైతే ఉన్నత పదవిని పొందుతారో దాని ఆధారం కూడా స్మృతే. వారికి స్మృతి ఎంతగానో ఉంటుంది. స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. పిల్లలు ఎంతగానో స్మృతి చేసినప్పుడు తండ్రి కూడా ఎంతగానో స్మృతి చేస్తారు. వారు ఆకర్షిస్తారు. బాబా దయ చూపించండి, కృప చూపించండి అని అంటారు కదా. ఇందులో కూడా కావాల్సింది స్మృతి. బాగా స్మృతి చేసినట్లయితే దానంతటదే ఆకర్షణ కలుగుతుంది మరియు కరెంట్ లభిస్తుంది. నేను బాబాను స్మృతి చేసినప్పుడు ఆ స్మృతి పూర్తిగా నిండుగా చేసేస్తుంది అని ఆత్మకు లోలోపల అనిపిస్తుంది. జ్ఞానం ధనము. స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. దాని ద్వారా ఆరోగ్యంగా అవుతారు, పవిత్రంగా అవుతారు. వారిలో ఎంతటి శక్తి ఉందంటే దానితో మొత్తం విశ్వమంతటినీ పవిత్రంగా చేస్తారు. అందుకే బాబా మీరొచ్చి పతితులను పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు. మనుషులకైతే ఏమీ తెలీదు. కేవలం అలా గట్టిగా మాట్లాడుతూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. తండ్రి గురించి వారికి తెలీదు. నవవిధ భక్తి చేస్తారు. శివుని మందిరంలోకి వెళ్లి కాశీలో కత్తుల బావిలో దూకుతారు. కాని ఏమీ లభించదు. మళ్లీ వికర్మలు జరగడం ప్రారంభమవుతుంది. మాయ వెంటనే చిక్కుకునేలా చేస్తుంది. ప్రాప్తంటూ ఏమీ లేదు. పతిత పావనుడు ఒక్క తండ్రేనని ఇప్పుడు మీకు తెలుసు. వారిపై బలిహారం అవ్వాలి. వారు శివశంకర్లు ఒక్కరేనని భావిస్తారు. అది కూడా అజ్ఞానమే. ఇక్కడ బాబా పదే పదే చెప్తారు, మన్మనాభవ. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రంగా అవుతారు. మీరు మృత్యుపై విజయాన్ని పొందుతారు. ఇందులో మీరు ఎంతగా ప్రయత్నిస్తూ ఉంటారో అంతగా మాయ విఘ్నాలు కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే మాయ వీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే నన్ను వదిలేస్తారు అని భావిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు నావారిగా అవుతారో
అప్పుడు అన్నింటినీ వదలాల్సి ఉంటుంది. మిత్ర సంబంధికులు, ధనం మొదలైనవేవీ గుర్తుకు రాకూడదు. ఒక కథ ఉంది. అందులో చేతికర్రను కూడా వదిలేయండి అని చెప్తారు. వాళ్ళు అన్ని వస్తువులను వదిలింపజేస్తారు కాని శరీరాన్ని కూడా స్మృతి చేయకండి అని ఎప్పుడూ చెప్పరు. తండ్రి అంటారు, ఈ శరీరము పాతది, దీనిని కూడా మర్చిపోండి. భక్తి మార్గపు విషయాలను కూడా వదిలేయండి. పూర్తిగా అన్నింటినీ మర్చిపోండి. మరియు ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ కార్యంలో ఉపయోగించండి. అప్పుడే స్మృతి నిలుస్తుంది. ఒకవేళ ఉన్నత పదవిని పొందాలంటే ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది. శరీరం కూడా గుర్తుండకూడదు. అశరీరిగా వచ్చారు, అశరీరిగా అయి వెళ్ళాలి. తండ్రి పిల్లలను చదివిస్తారు. వీరికి ఎటువంటి కోరిక లేదు. వీరు సేవ చేస్తారు. తండ్రిలోనే జ్ఞానం ఉంది కదా. తండ్రి మరియు పిల్లల యొక్క ఈ ఆట కలిసి ఉంటుంది. పిల్లలు కూడా స్మృతి చేస్తారు. అప్పుడు తండ్రి కూర్చుని సర్చ్ లైట్ ఇస్తారు. కొందరు చాలా ఆకర్షిస్తారు. అప్పుడు తండ్రి కూర్చుని లైట్ ఇస్తారు. ఒకవేళ చాలా ఆకర్షించకపోతే ఈ బాబా కూర్చుని ఆ బాబాను స్మృతి చేస్తారు. ఏదైనా సమయంలో ఎవరికైనా కరెంట్ ఇవ్వాల్సి ఉంటే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫలానా వారికి కరెంట్ ఇవ్వాలి అన్న చింత పట్టుకుంటుంది. చదువుతో ఆయుష్ పెరగదు. కరెంటుతో ఆయుష్ పెరుగుతుంది. సదా ఆరోగ్యవంతంగా అవుతారు. ప్రపంచంలో కొందరి ఆయుష్ 125 నుండి 150 సంవత్సరాలు కూడా ఉంటుంది. అంటే వారు తప్పకుండా ఆరోగ్యవంతులుగా ఉంటారు. భక్తిని కూడా ఎంతోమంది చేస్తూ ఉంటారు. భక్తిలో కూడా కొంత లాభం ఉంది, నష్టం లేదు. ఎవరైతే భక్తి కూడా చేయరో వారి మేనర్స్ కూడా బావుండవు. భక్తిలో భగవంతునిపై విశ్వాసం ఉంటుంది. వారు వ్యాపారాలలో అసత్యం, పాపం మొదలైనవి చేయరు. క్రోధం రాదు. భక్తులకు కూడా మహిమ ఉంది. మనుషులకు భక్తి ఎప్పటినుండి ప్రారంభమైంది అన్నది తెలీదు. జ్ఞానం గురించైతే తెలియనే తెలీదు. భక్తి కూడా శక్తివంతం అవుతూ ఉంటుంది. కాని ఎప్పుడైతే జ్ఞానం యొక్క ప్రభావం పడుతుందో అప్పుడు భక్తి పూర్తిగా తొలగిపోతుంది. ఈ సుఖదుఖాలు భక్తి మరియు జ్ఞానం యొక్క ఆట రచింపబడి ఉంది. మనుషులు సుఖదుఖాలను భగవంతుడే ఇస్తారు అని అంటారు. మళ్ళీ వారిని సర్వవ్యాపి అని కూడా అంటారు. కాని సుఖదుఖాలు వేరువేరు. డ్రామా గురించి తెలియని కారణంగా ఏమీ అర్థం చేసుకోరు. ఇంతమంది ఆత్మలందరూ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు. ఇది మీకే తెలుసు. సత్యుగంలో మీరు దేహీ అభిమానులుగా ఉంటారు అని అనరు. ఈ విధంగా దేహీ అభిమానులుగా అవ్వండి అని ఇప్పుడు తండ్రి నేర్పిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. పవిత్రంగా అవ్వాలి. అక్కడున్నది పవిత్రమైన సుఖధామం. సుఖంలో ఎవరూ స్మృతి చెయ్యరు. భగవంతుణ్ణి దుఃఖంలో స్మృతి చేస్తారు. డ్రామా ఎంత అద్భుతమైందో చూడండి. దాని గురించి మీకు మాత్రమే నంబర్ వారుగా తెలుసు. ఈ పాయింట్లేవైతే రాసుకుంటారో వీటిని భాషణ చేసే సమయంలో రివైజ్ చేసేందుకే రాసుకుంటారు. డాక్టర్లు, లాయర్లు కూడా పాయింట్లు నోట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీకు తండ్రి మతం లభిస్తుంది కావున భాషణ చేసే సమయంలో దాన్ని రివైజ్ కూడా చేయాలి. వీరిలోనైతే తండ్రి ప్రవేశించి ఉన్నారు. తండ్రి మీకు అర్థం చేయిస్తుంటే ఇతను కూడా వింటూ ఉంటారు. వారు పాయింట్లు వినిపించకపోతే మీకు అర్థం చేయించేందుకు నాకేం తెలుసు? తండ్రి అంటారు, ఇది అనేక జన్మల అంతిమ జన్మ. బ్రహ్మ మరియు విష్ణు యొక్క చిత్రం కూడా ఉంది. మీరు కేవలం నంబర్ వారుగా రాజ్యంలోకి వెళ్తారు. ఎంతగా స్మృతి చేస్తారో, ధారణ చేస్తారో అంతగా పదవిని పొందుతారు. తండ్రి అంటారు, నేను గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను. మీరు కొత్త కొత్త పాయింట్లు నోట్ చేసుకోండి. పాతవి ఉపయోగపడవు. భాషణ చేసిన తర్వాత
ఈ పాయింట్లు అర్థం చేయించుంటే వారి బుద్ధిలో బాగా కూర్చుని ఉండేది అని గుర్తుకొస్తుంది. మీరందరూ జ్ఞానం యొక్క స్పీకర్లు, కాని నంబర్ వారుగా ఉన్నారు. మహారథులు అందరికన్నా బావున్నారు. బాబా విషయం వేరు. వీరిలో బాబ్దాదా ఇరువురు కలిసి ఉన్నారు. మమ్మ అందరికన్నా బాగా అర్థం చేయించేవారు. పిల్లలు సంపూర్ణ మమ్మ యొక్క సాక్షాత్కారాన్ని కూడా చూసేవారు. ఎక్కడైనా అవసరమైతే బాబా కూడా ప్రవేశించి తమ పని చేసేవారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. చదువు అనేది ఖాళీ సమయంలో జరుగుతుంది. రోజంతా వ్యాపారాలు మొదలైనవి చేస్తారు. విచారసాగరం మంతనం చేయడానికి ఖాళీ సమయం కావాలి, శాంతి కావాలి. ఉదాహరణకు, ఎవరికైనా కరెంట్ ఇవ్వాల్సుంటే, దీనికోసం మంచి సేవ చేసే బిడ్డ ఎవరైనా ఉంటే ఆ బిడ్డ వారికి సహాయం చేయాలి. అక్కడ వారి ఆత్మను స్మృతి చేయవలసి ఉంటుంది. శరీరాన్ని స్మృతి చేసి అప్పుడు ఆ ఆత్మను స్మృతి చేయాలి. ఈ యుక్తిని రచించాలి. సేవాధారి పిల్లలకు కష్టమేదైనా ఉంటే వారికి సహాయం చేయాలి. తండ్రిని స్మృతి చేయాలి. ఆ తర్వాత స్వయాన్ని కూడా ఆత్మగా భావిస్తూ ఎంతో కొంత వారి ఆత్మను కూడా స్మృతి చేయాలి. ఇది సర్చ్ లైట్ ఇవ్వడం వంటిది. అలాగని కేవలం ఒకే చోట కూర్చుండిపోయి స్మృతి చేయాలి అని కాదు. నడుస్తూ తిరుగుతూ భోజనం చేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయండి. ఇతరులెవరికైనా కరెంట్ ఇవ్వాల్సుంటే రాత్రి వేళలో కూడా మేల్కోండి. ఉదయమే లేచి ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా ఆకర్షణ కలుగుతుంది అని పిల్లలకు అర్థం చేయించారు. బాబా కూడా లైట్ ఇస్తారు. పిల్లలకు సర్చ్ లైట్ ఇవ్వడమే బాబా పని. ఎప్పుడైనా ఎవరికైనా చాలా సర్చ్ లైట్ ఇవ్వాల్సి ఉంటే అప్పుడు బాబాను ఎంతగానో స్మృతి చేస్తారు. అప్పుడు బాబా కూడా సర్చ్ లైట్ ఇస్తారు. అక్కడ ఆత్మను స్మృతి చేసి సర్చ్ లైట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బాబా కూడా సర్చ్ లైట్ ఇస్తారు. దీనిని కృపే అనండి, ఆశీర్వాదమనే అనండి, ఏమైనా అనండి. సేవాదారులు అనారోగ్యం పాలైతే దయ కలుగుతుంది. రాత్రివేళ మేల్కొని కూడా వారి ఆత్మను స్మృతి చేస్తారు. ఎందుకంటే ఆ ఆత్మకు శక్తి యొక్క అవసరం ఉంది. స్మృతి చేస్తే వారికి రిటర్న్లో స్మృతి లభిస్తుంది. తండ్రికి పిల్లలపై ఎంతో ప్రేమ ఉంది. అందుకే వారికి కూడా ఆ తండ్రి చేస్తున్న స్మృతి చేరుతుంది. ఇకపోతే జ్ఞానమైతే సహజం. అందులో మాయ విఘ్నాలు కలగవు. ముఖ్యమైనది స్మృతి. అందులో విఘ్నాలు కలుగుతాయి. స్మృతితో బుద్ధి బంగారు పాత్రగా అవుతుంది. అందులో ధారణ జరుగుతుంది. పులిపాలు బంగారు పాత్రలోనే నిలుస్తాయి అన్న నానుడి కూడా ఉంది. అలాగే ఈ తండ్రి ఇచ్చే జ్ఞానధనం కొరకు కూడా బంగారు పాత్ర కావాలి. ఎప్పుడైతే స్మృతి యాత్రలో ఉంటారో అప్పుడే అది సంభవం అవుతుంది. స్మృతి చేయకపోతే ధారణ జరగదు. తండ్రి అంతర్యామి అని భావించకండి. ఏదో చెప్తే అది జరగడం, అది భక్తి మార్గంలో జరుగుతుంది. కొడుకు పుడితే గురు కృప అనంటారు. పుట్టకపోతే ఈశ్వరుని రాత అనంటారు. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. పిల్లలైన మీకు డ్రామా రహస్యాన్ని తండ్రి చాలా బాగా అర్థం చేయించారు. మీకు కూడా ఇంతకు ముందు దాని గురించి తెలియదు. ఇది మీ మరజీవా జన్మ. మనం దేవతలుగా అవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు. మీరు ఈ టాపిక్ పై అర్థం చేయించొచ్చు. ఈ లక్ష్మీనారాయణలకు రాజ్యం ఎలా లభించింది, మళ్లీ వారు ఎలా పోగొట్టుకున్నారు. మేము మీకు మొత్తం చరిత్ర భౌగోళికమంతటి గురించి అర్థం చేయిస్తామని చెప్పొచ్చు. ఈ బ్రహ్మ కూడా అంటారు, నేను లక్ష్మీనారాయణను పూజించేవాడిని, గీతను చదివేవాడిని. బాబా ఎప్పుడైతే ప్రవేశించారో అప్పుడిక అన్నింటినీ వదిలేశాను. సాక్షాత్కారం జరిగింది. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని బాబా చెప్పారు. ఇందులో గీత మొదలైనవి చదవాల్సిన విషయమేమీ లేదు. తండ్రి వీరిలో కూర్చున్నారు, అన్నింటినీ వదిలింపజేశారు. ఆ తర్వాత ఇంకెప్పుడూ శివుణ్ణి దర్శించుకునేందుకు మందిరంలోకి వెళ్లలేదు.
భక్తి విషయాలు ఒక్కసారిగా దూరమైపోయాయి. రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల జ్ఞానం బుద్ధిలోకి వచ్చేసింది. తండ్రిని తెలుసుకోవడం ద్వారా మీరు సర్వస్వాన్ని తెలుసుకుంటారు. మీరు అద్భుతమైన టాపిక్లు రాయండి. వాటిని చూసి మనుషులు ఆశ్చర్యపోవాలి. వాటిని వినటానికి పరిగెత్తుకుంటూ రావాలి. మందిరాలలోకి వెళ్లి ఎవరినైనా అడగండి, ఈ లక్ష్మీనారాయణలు విశ్వాధిపతులుగా ఉన్నప్పుడు ఇంకే ధర్మమూ ఉండేది కాదు, కేవలం భారత్ మాత్రమే ఉండేది. మరి మీరు సత్యుగం లక్షల సంవత్సరాలు ఉంటుందని ఎలా అంటారు? క్రైస్టుకు 3000 సంవత్సరాల ముందు పారడైజ్ ఉండేది అని అంటున్నప్పుడు మరి దీనికి లక్షల సంవత్సరాలు ఎలా ఉంటుంది? లక్షల సంవత్సరాలలో లెక్కలేనంతగా దోమల గుంపులా అయిపోతారు. మీరిలా కొన్ని విషయాలు వినిపించినా సరే ఆశ్చర్యపోతారు. కాని ఈ కులానికి చెందినవారెవరైతే ఉంటారో వారి బుద్ధిలోనే ఈ జ్ఞానం కూర్చుంటుంది. లేదంటే బ్రహ్మకుమారుల జ్ఞానం చాలా అద్భుతమైనది అని అంటారు. దీనిని అర్థం చేసుకునే బుద్ధి కావాలి. ముఖ్యమైన విషయం స్మృతికి సంబంధించింది. స్త్రీ పురుషులు ఒకరినొకరు స్మృతి చేసుకుంటారు. ఇక్కడ ఆత్మ పరమాత్మను స్మృతి చేస్తుంది. ఈ సమయంలో అందరూ రోగులుగా ఉన్నారు. ఇప్పుడు నిరోగులుగా అవ్వాలి. ఈ టాపిక్ కూడా పెట్టండి. వారికిలా చెప్పండి, మీరు గడియ గడియ రోగగ్రస్తులుగా అవుతున్నారు కదా, మేం మీకు ఎటువంటి సంజీవని మూలికను ఇస్తామంటే మీరు మా మందును బాగా వాడినట్లయితే ఇక ఎప్పుడూ రోగగ్రస్తులుగా అవ్వరు. ఇది ఎంత చౌకైన మందు! 21 తరాలు సత్యత్రేతాయుగాల వరకు రోగగ్రస్తులుగా అవ్వరు. అదే స్వర్గం. ఇటువంటి పాయింట్లు నోట్ చేసుకుని రాసుకోండి. సర్జన్లైనా మీ అందరికన్నా కూడా పెద్ద అవినాశి సర్జన్ మీకు ఎటువంటి మందుని ఇస్తారంటే దాని ద్వారా మీరు భవిష్య 21 జన్మల వరకు ఎప్పుడూ రోగగ్రస్తులుగా అవ్వరు. ఇప్పుడిది సంగమం. ఇటువంటి విషయాలను విని మనుషులు సంతోషిస్తారు. నేను అవినాశీ సర్జన్ అని భగవంతుడు కూడా అంటారు. ఓ పతిత పావన, అవినాశీ సర్జన్ రండి అని వారిని స్మృతి కూడా చేస్తారు. ఇప్పుడు నేనొచ్చాను. మీరు అందరికీ అర్థం చేయిస్తూ ఉండండి. చివర్లో అందరూ తప్పకుండా అర్థం చేసుకుంటారు. బాబా యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలద్దె పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రి నుండి సర్చ్ లైట్ తీసుకునేందుకు ఉదయమే లేచి తండ్రి స్మృతిలో కూర్చోవాలి. రాత్రి వేళలో మేల్కొని ఇతరులకు కరెంట్నిస్తూ సహాయకులుగా అవ్వాలి. రెండవ పాయింట్, మీ సర్వస్వాన్ని ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకుని ఈ పాత శరీరాన్ని కూడా మరచి తండ్రి స్మృతిలో ఉండాలి. పూర్తిగా బలిహారం అవ్వాలి. దేహీ అభిమానులుగా ఉండే శ్రమ చేయాలి. వరదానము. స్వదర్శన చక్రం ద్వారా మాయ యొక్క అన్ని చక్రాలను సమాప్తం చేసే మాయాజీత్ భవ. తమను తాము తెలుసుకోవటమనగా స్వదర్శనమవ్వటం మరియు చక్రం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవటమనగా స్వదర్శన చక్రధారిగా అవ్వటం. ఎప్పుడైతే స్వదర్శన చక్రధారులుగా అవుతారో అప్పుడు మాయ యొక్క అనేక చక్రాలు స్వతహాగా సమాప్తమైపోతాయి. దేహభానం యొక్క చక్రం, సంబంధాల చక్రం, సమస్యల చక్రం, ఇవి మాయ యొక్క అనేక చక్రాలు. 63 జన్మలు ఈ అనేక చక్రాలలో చిక్కుకుంటూ ఉన్నారు. ఇప్పుడు స్వదర్శన చక్రధారిగా అవ్వటంతో మాయాచీతులుగా అయ్యారు. స్వదర్శన చక్రధారిగా అవ్వటమనగా జ్ఞానయోగాలనే రెక్కలతో ఎగిరే కళలోకి వెళ్లటము. స్లోగన్. విదేహీ స్థితిలో ఉన్నట్లయితే పరిస్థితులను సహజంగానే దాటేస్తారు. ఓం శాంతి.